హాయ్ అండి, వెల్కమ్ టు హన్వికాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో మీతో ఒక సింపుల్ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ మీతో షేర్ చేయాలనుకుంటున్నా. పెళ్ళిళ్ళల్లో వడ్డించే సేమియా కేసర్ రెసిపీ అండి. దేవుడికి ప్రసాదంగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఏమైనా అకేషన్ ఉన్నప్పుడు సింపుల్గా ఈ సేమియా కేసరి తప్పకుండా ట్రై చేయండి. చాలామంది సేమియా కేసరి చేసేటప్పుడు ముద్దగా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు ఈ వేలో ట్రై చేయండి. మీకు పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అయితే వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియా అయితే తీసుకోవాలండి. నేను రోస్టెడ్ సేమియా అయితే తీసుకోవట్లేదు, నార్మల్ పచ్చి సేమియా తీసుకుంటున్నా. సేమియా వేసి బాగా వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియాకి 1.25 కప్పు దాకా నీళ్లు వేసుకుని మరగనివ్వాలి. అవి మరిగిన తర్వాత ముందుగా వేయించుకున్న సేమియా అయితే వేసుకుని మనం బ్రేక్ చేస్తే సేమియా బ్రేక్ అవ్వాలి, అంతలా కుక్ అవ్వాలండి. ఓవర్ కుక్ అవ్వకూడదు. ఎక్కువగా కుక్ అయితే ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు సేమియా ఉడికిన తర్వాత 1/2 కప్పు పంచదార అయితే వేసుకోవాలి. వేసుకుని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకుని మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నా, ఆప్షనల్ అండి. ఇది కేసరి దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఇట్లా వస్తే మీకు పాకం అనేది పర్ఫెక్ట్ సేమియా కేసరి రెడీ అయిపోతుందండి. ముందుగా వేయించుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సేమియా ఓవర్ కుక్ చేయకూడదండి. ఎక్కువ కుక్ చేయడం వల్ల ముద్ద అయిపోతుంది. సేమియా ఉడుకుతున్నప్పుడు ఒక చిన్న పీస్ తీసుకుని మధ్యలో ఒక బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలండి. ఓవర్గా కుక్ అయిపోకూడదు. ఈజీగా బ్రేక్ అయితే మీకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి సేమియా. నేను చెప్పినట్టు ఈ వేలో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి.